Hey curious minds, welcome to Arudra IAS Hub. Come on, let's unlock some knowledge. ఇవాళ మన టాపిక్ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ అండ్ పొల్యూషన్ యొక్క టైప్స్. ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ అంటే ఏంటి? ఎన్విరాన్మెంట్లో హార్మ్ఫుల్ మెటీరియల్స్ లేదా హార్మ్ఫుల్ సబ్స్టెన్సెస్ని ఇంట్రడ్యూస్ అవ్వడం వల్ల లివింగ్ ఆర్గానిజమ్స్ అండ్ న్యాచురల్ ప్రాసెసెస్ మీద నెగిటివ్ ఇంపాక్ట్ పడ్డాం అనమాట. సింపుల్గా చెప్పాలంటే ఎన్విరాన్మెంట్లో ఉన్న ఫిజికల్ అండ్ బయాలజికల్ కాంపోనెంట్స్ కంటామినేట్ అయ్యి నార్మల్ ఎన్విరాన్మెంటల్ ప్రాసెస్ అనేది ఎక్కువగా ఎఫెక్ట్ అవ్వడాన్నే ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ అంటారు. ఈ పొల్యూషన్కి కారణాలు ఏంటి? వాటినే పొల్యూటెంట్స్ అంటారు. ఎన్విరాన్మెంట్లోకి ఎంటర్ అయ్యి ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ కాజ్ చేసే హార్మ్ఫుల్ మెటీరియల్ని పొల్యూటెంట్ అంటారు. ఇంకా చెప్పాలంటే ఎయిర్, వాటర్, సాయిల్ లాంటి వాటిని కంటామినేట్ చేసి వాటి క్వాలిటీని డ్యామేజ్ చేసే సబ్స్టెన్స్ని కూడా పొల్యూటెంట్స్ అంటారు. ఈ పొల్యూటెంట్స్ అనేవి న్యాచురల్గా ఉండొచ్చు, లైక్ వాల్కనిక్ యాష్ లాంటివి, లేదా హ్యూమన్స్ క్రియేట్ చేసినవి కూడా కావచ్చు. ఈ పొల్యూటెంట్స్ని కొన్ని పారామీటర్స్ని చూసుకొని కొన్ని టైప్స్ డివైడ్ చేశారు. వాటిల్లో ఫస్ట్ వన్ బేస్డ్ ఆన్ నేచర్ ఆన్ పొల్యూటెంట్స్. పొల్యూటెంట్స్ నేచర్లో ఎగ్జిస్ట్ అవ్వడం బట్టి 2 టైప్స్ అనమాట. క్వాంటిటేటివ్ పొల్యూటెంట్స్, క్వాలిటేటివ్ పొల్యూటెంట్స్. ఫస్ట్ వన్ క్వాంటిటేటివ్ పొల్యూటెంట్స్ అంటే ఈ సబ్స్టెన్సెస్ నార్మల్గా ఎన్విరాన్మెంట్లో ఉంటాయి, కానీ హ్యూమన్ కేర్లెస్నెస్ వల్ల వీటి కాన్సన్ట్రేషన్ అనేది ఇంక్రీజ్ అయ్యి పొల్యూటెంట్స్గా తయారవుతాయి అన్నమాట. దీనికి ఎగ్జాంపులే కార్బన్ డైఆక్సైడ్. సెకండ్ వన్ క్వాలిటేటివ్ పొల్యూటెంట్స్. ఈ సబ్స్టెన్సెస్ నార్మల్గా నేచర్లో ఉండవు, హ్యూమన్ వల్ల ఎన్విరాన్మెంట్లోకి యాడ్ అవుతాయి అన్నమాట. సో దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇన్సెక్టిసైడ్స్ అనమాట. సెకండ్ టైప్ బేస్డ్ ఆన్ ఫార్మ్ ఆఫ్ పర్సిస్టెన్స్. ఎన్విరాన్మెంట్లో రిలీజ్ అయ్యాక ఎలా ఎగ్జిస్ట్ అవుతాయో దాన్ని బట్టి పొల్యూటెంట్స్ 2 టైప్స్ అనమాట. ప్రైమరీ పొల్యూటెంట్స్, సెకండరీ పొల్యూటెంట్స్. ప్రైమరీ పొల్యూటెంట్స్ అంటే సోర్స్ నుండి డైరెక్ట్గా ఎమిట్ అయిన అదే ఫామ్లో ఎన్విరాన్మెంట్లో పర్సిస్ట్ అయ్యే పొల్యూటెంట్స్ని ప్రైమరీ పొల్యూటెంట్స్ అంటారు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్స్ యాష్, స్మోక్, ఫ్యూమ్స్, డస్ట్, నైట్రిక్ యాసిడ్, సల్ఫ్యూరిక్ డైఆక్సైడ్, హైడ్రోకార్బన్స్ అన్నమాట. సెకండ్ వన్ సెకండరీ పొల్యూటెంట్స్. ప్రైమరీ పొల్యూటెంట్స్ అట్మాస్ఫియర్లో ఉన్న కొన్ని కాన్స్టిట్యూయెంట్స్తో కెమికల్ రియాక్షన్ అయ్యి ఫామ్ అయ్యే పొల్యూటెంట్స్ని సెకండరీ పొల్యూటెంట్స్ అంటారు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్స్ సల్ఫర్ ట్రయాక్సైడ్, నైట్రోజన్ డైఆక్సైడ్, ఆల్డిహైడ్స్, కీటోన్స్, ఓజోన్ ఎక్సెట్రా అనమాట. అండ్ థర్డ్ టైప్ బేస్డ్ ఆన్ నేచర్ ఆఫ్ డిస్పోజల్. వేస్ట్ ఎలా బ్రేక్ డౌన్ అవుతుందో దాన్ని బట్టి పొల్యూటెంట్స్ 2 టైప్స్. ఫస్ట్ వన్ బయోడిగ్రేడబుల్ పొల్యూటెంట్స్, సెకండ్ వన్ నాన్ బయోడిగ్రేడబుల్ పొల్యూటెంట్స్. దాంట్లో ఫస్ట్ వన్ బయోడిగ్రేడబుల్ పొల్యూటెంట్స్. నేచర్లో టైంతో పాటు సింపుల్గా హార్మ్లెస్ సబ్స్టెన్సెస్గా బ్రేక్ డౌన్ అయ్యి పొల్యూటెంట్స్ని బయోడిగ్రేడబుల్ పొల్యూటెంట్స్ అంటారు. దీనికి ఎగ్జాంపుల్ డొమెస్టిక్ వేస్ట్, యూరిన్, ఫీకల్ మ్యాటర్, సీవేజ్, అగ్రికల్చర్ రెసిడ్యూస్, పేపర్, వుడ్, క్లాత్, క్యాటిల్ డంగ్, ఎనిమల్ బోన్స్, లెదర్, వూల్, వెజిటేబుల్ వేస్ట్ ఆర్ ప్లాంట్స్ వేస్ట్, ఇదంతా కూడా బయోడిగ్రేడబుల్ అనమాట. నాన్ బయోడిగ్రేడబుల్ పొల్యూటెంట్స్ వచ్చి నేచర్లో సింపుల్గా హార్మ్లెస్ సబ్స్టెన్సెస్గా బ్రేక్ డౌన్ అయ్యి కానీ పొల్యూటెంట్స్ని నాన్ బయోడిగ్రేడబుల్ అంటారు. అంటే దీనికి ఎగ్జాంపుల్స్ డిడిటి, ప్లాస్టిక్స్, పాలిథీన్, ఇన్సెక్టిసైడ్స్, పెస్టిసైడ్స్, మెర్క్యూరీ, లెడ్, అర్సెనిక్, అల్యూమినియం, క్యాన్స్, సింథటిక్ ఫైబర్స్, గ్లాస్ ఆబ్జెక్ట్స్, ఐరన్ ప్రోడక్ట్స్, ఇలా ఇవన్నీ అన్నమాట. బయో అక్యూములేషన్ అండ్ బయో మ్యాగ్నిఫికేషన్ వల్ల ఫుడ్ చైన్లో హయ్యర్ ట్రాఫిక్ లెవెల్స్కి వెళ్ళినప్పుడు వీటి కాన్సన్ట్రేషన్ కూడా చాలా ఎక్కువ అవుతుందన్నమాట. ఈ పొల్యూషన్ అనేది ఒక రకం కాదు. గాలి, నీరు, భూమి, శబ్దం, ఇండస్ట్రీస్ నుండి వచ్చే హాట్ వాటర్, న్యూక్లియర్ యాక్టివిటీస్ వల్ల చాలా రకాల పొల్యూషన్స్ చూస్తున్నాం. అవే ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, సాయిల్ పొల్యూషన్, నాయిస్ పొల్యూషన్, థర్మల్ పొల్యూషన్, రేడియో యాక్టివ్ పొల్యూషన్. ఈ అన్ని టైప్స్ ఆఫ్ పొల్యూషన్ మన హెల్త్, ఎన్విరాన్మెంట్ మరియు మన ఫ్యూచర్ జనరేషన్స్ని కూడా ఎఫెక్ట్ చేస్తున్నాయి. బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ నుండి క్యాన్సర్ వరకు, వాటర్ స్కేర్సిటీ నుండి క్లైమేట్ చేంజ్ వరకు పొల్యూషన్ వల్ల చాలా సీరియస్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో ఇప్పుడు మనం టైప్స్ ఆఫ్ పొల్యూషన్ గురించి కొంచెం డీటెయిల్గా తెలుసుకుందాం. దాంట్లోని ఫస్ట్ వన్ ఎయిర్ పొల్యూషన్. ఎయిర్ పొల్యూషన్ అంటే ఏంటి? ఎయిర్లో ఉండే హార్మ్ఫుల్ సబ్స్టెన్సెస్ సాలిడ్, లిక్విడ్, గ్యాసియస్ ఫామ్లో మిక్స్ అవ్వడం వల్ల హ్యూమన్స్, ఎనిమల్స్, ప్లాంట్స్ అండ్ ఎన్విరాన్మెంట్ మీద బ్యాడ్ ఎఫెక్ట్ పడ్డం అనమాట. సింపుల్గా చెప్పాలంటే ఎయిర్లో ఉండాల్సిన న్యాచురల్ కంపోజిషన్ డిస్టర్బ్ అయ్యి హెల్త్ ప్రాబ్లమ్స్ అండ్ ఎన్విరాన్మెంటల్ డ్యామేజ్ జరగడాన్ని ఎయిర్ పొల్యూషన్ అంటారు. దీంట్లో టైప్స్ ఆఫ్ ఎయిర్ పొల్యూటెంట్స్ ఏంటో చూద్దాం. ఇందులో మెయిన్గా 2 టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ప్రైమరీ ఎయిర్ పొల్యూటెంట్స్, సెకండ్ వన్ సెకండరీ ఎయిర్ పొల్యూటెంట్స్. ఫస్ట్ వన్ ప్రైమరీ ఎయిర్ పొల్యూటెంట్స్లో సోర్స్ నుండి డైరెక్ట్గా రిలీజ్ అయ్యే పొల్యూటెంట్స్ అనమాట. ఎగ్జాంపుల్
కార్బన్ మోనోఆక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్, నైట్రస్ ఆక్సైడ్స్, స్మోక్, డస్ట్, యాష్, హైడ్రోకార్బన్స్. ఈ పొల్యూటెంట్స్ రిలీజ్ అయిన సేమ్ ఫామ్లో అట్మాస్ఫియర్లో ఉంటాయన్నమాట. సెకండ్ వన్ సెకండరీ ఎయిర్ పొల్యూటెంట్స్. ప్రైమరీ పొల్యూటెంట్స్ అట్మాస్ఫియర్లో ఉన్న ఆక్సిజన్, సన్లైట్, మాయిశ్చర్తో కెమికల్ రియాక్షన్స్ అయ్యి ఫామ్ అయ్యే పొల్యూటెంట్స్ని సెకండరీ ఎయిర్ పొల్యూటెంట్స్ అంటారు. వీటికి ఎగ్జాంపుల్స్ ఓజోన్, సల్ఫర్ ట్రైఆక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్, ఫోటోకెమికల్ స్మోక్. ఇవి డైరెక్ట్గా రిలీజ్ అవ్వకుండా రియాక్షన్ వల్ల క్రియేట్ అవుతాయి అన్నమాట. సో కాజెస్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్. ఎయిర్ పొల్యూషన్కి మెయిన్ కాజెస్ ఏంటి అసలు? ర్యాపిడ్ ఇండస్ట్రియలైజేషన్ జరగడం, అర్బనైజేషన్, పాపులేషన్ అనేది ఎక్కువ అవ్వడం, వెహికల్స్ అనేవి ఎక్కువ అవ్వడం, డీఫారెస్టేషన్ జరగడం, ఫాజిల్ ఫ్యూయల్స్ని బర్న్ చేయడం, వేస్ట్ మేనేజ్మెంట్ని సరిగా చూసుకోకపోవడం. ఈ హ్యూమన్ యాక్టివిటీసే మెయిన్గా ఎయిర్ పొల్యూషన్కి కారణం అన్నమాట. సోర్సెస్ చూసుకుంటే దీంట్లో ఫస్ట్ వన్ న్యాచురల్ సోర్సెస్, సెకండ్ వన్ మ్యాన్ మేడ్ సోర్సెస్. న్యాచురల్ సోర్సెస్లో నేచర్ వల్ల ఎయిర్ పొల్యూషన్ జరగవచ్చు. దానికి ఎగ్జాంపుల్స్ వాల్కనిక్ ఎరప్షన్స్, ఫారెస్ట్ ఫైర్స్, డస్ట్ స్టార్మ్స్, పోలెన్ గ్రెయిన్స్, సీ సాల్ట్ పార్టికల్స్ అనమాట. అదే మ్యాన్ మేడ్ సోర్సెస్ చూసుకుంటే హ్యూమన్స్ క్రియేట్ చేసిన యాక్టివిటీస్ వల్ల జరిగేది ఇది. దీనికి ఎగ్జాంపుల్స్ ఇండస్ట్రీస్ అండ్ ఫ్యాక్టరీస్, వెహికల్స్, థర్మల్ పవర్స్ ప్లాంట్స్, బర్నింగ్ ఆఫ్ గార్బేజ్ అండ్ ప్లాస్టిక్స్, కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్, కెమికల్ స్ప్రేస్, ఇన్సెక్టిసైడ్స్ని యూజ్ చేయడం. అసలు ఈ ఎయిర్ పొల్యూషన్ వల్ల వచ్చే ఎఫెక్ట్స్ ఏంటి? మన హ్యూమన్ హెల్త్ మీద అవి ఎలా ఎఫెక్ట్స్ చూపిస్తున్నాయంటే ఐ ఇరిటేషన్, కాఫింగ్, బ్రీతింగ్ ప్రాబ్లమ్స్, ఆస్తమా, బ్రాంకైటిస్, లంగ్ క్యాన్సర్, హార్ట్ డిసీజెస్, రెడ్యూస్డ్ ఇమ్యూనిటీ. లాంగ్ టర్మ్ ఎక్స్పోజర్ వల్ల లైఫ్ ఎక్స్పెక్టెన్సీ కూడా తగ్గుతుందన్నమాట. ఇవి ప్లాంట్స్ అండ్ ఎనిమల్స్ మీద ఎలా ఎఫెక్ట్ చూపిస్తున్నాయంటే ఫోటోసింథసిస్ అనేది డిస్టర్బ్ అవుతుంది, లీఫ్ డ్యామేజ్ అవుతుంది, క్రాప్ ఈల్డ్ అనేది కూడా చాలా వరకు తగ్గుతుంది, ఎనిమల్స్కి కూడా రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ చూస్తున్నాం, ఎకోసిస్టమ్ అనేది బ్యాలెన్స్గా లేకుండా పోతుంది. అండ్ ఎన్విరాన్మెంట్ మీద ఎలా ఎఫెక్ట్ చూపిస్తుందంటే గ్లోబల్ వార్మింగ్, క్లైమాటిక్ చేంజ్, యాసిడ్ రైన్స్ రావడం, ఓజోన్ లేయర్ అనేది డిప్లీషన్ అవ్వడం, స్మోక్ ఫార్మేషన్, రెడ్యూస్డ్ విజిబిలిటీ. సో దీన్ని మనం ప్రివెంట్ చేయాలంటే ఈ ఎయిర్ పొల్యూషన్ని కంట్రోల్ చేయడానికి కొన్ని ఇంపార్టెంట్ స్టెప్స్ ఉన్నాయి. అవి ఎలా అంటే యూజ్ ఆఫ్ క్లీన్ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ, అంటే సోలార్ అండ్ విండ్ ఎనర్జీని క్లీన్గా యూజ్ చేయాలి. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేయడం, వెహికల్స్లో ప్రాపర్ ఎమిషన్ కంట్రోల్ యూజ్ చేయడం, ఇండస్ట్రీస్లో ఫిల్టర్స్ అండ్ స్క్రబ్బర్స్ ఇన్స్టాల్ చేయడం, ట్రీ ప్లాంటేషన్ చేయడం, అఫారెస్టేషన్ ఎక్కువ చేయడం, బర్నింగ్ ఆఫ్ ప్లాస్టిక్స్ అండ్ వేస్ట్ని తగ్గించడం, ఎకో ఫ్రెండ్లీ ప్రోడక్ట్స్ని. నెక్స్ట్ సాయిల్ పొల్యూషన్ అంటే ఏంటి? సాయిల్లో ఉండే హార్మ్ఫుల్ సబ్స్టెన్సెస్, కెమికల్స్, టాక్సిన్స్ ఇవన్నీ మిక్స్ అవ్వడం వల్ల సాయిల్ న్యాచురల్ క్వాలిటీ డిగ్రేడ్ అయ్యి ప్లాంట్స్, ఎనిమల్స్ మరియు హ్యూమన్స్ మీద నెగిటివ్ ఎఫెక్ట్స్ పడ్డానే సాయిల్ పొల్యూషన్ అంటారు. సింపుల్గా చెప్పాలంటే సాయిల్లో ఉండాల్సిన న్యూట్రియన్స్ బ్యాలెన్స్ డిస్టర్బ్ అయ్యి సాయిల్ ఫెర్టిలిటీ అండ్ ప్రొడక్టివిటీ అనేది రెడ్యూస్ అవ్వడాన్ని సాయిల్ పొల్యూషన్ అంటారు. దీంట్లో టైప్స్ ఆఫ్ సాయిల్ పొల్యూటెంట్స్ చూద్దాం. సాయిల్ పొల్యూటెంట్స్ని మెయిన్గా 2 టైప్స్గా క్లాసిఫై చేశారు. బయోడిగ్రేడబుల్ సాయిల్ పొల్యూటెంట్స్, నాన్ బయోడిగ్రేడబుల్ సాయిల్ పొల్యూటెంట్స్. ఫస్ట్ వన్ బయోడిగ్రేడబుల్ సాయిల్ పొల్యూటెంట్స్. టైంతో పాటు న్యాచురల్గా బ్రేక్ డౌన్ అయ్యే పొల్యూటెంట్స్ ఇవి. ఎగ్జాంపుల్స్ డొమెస్టిక్ వేస్ట్, అగ్రికల్చర్ రెసిడ్యూస్, ఫుడ్ వేస్ట్, ఎనిమల్ డంగ్, సీవేజ్, స్లడ్జ్. ఇవన్నీ కూడా కరెక్ట్గా మేనేజ్మెంట్ లేకపోతే ఇవి కూడా సాయిల్ పొల్యూషన్కి కాజ్ చేస్తాయన్నమాట. సెకండ్ వన్ నాన్ బయోడిగ్రేడబుల్ సాయిల్ పొల్యూటెంట్స్. ఇవి నేచర్లో బ్రేక్ డౌన్ అవ్వకుండా సాయిల్లో లాంగ్ టైం పర్సిస్ట్ అయ్యే పొల్యూటెంట్స్ అనమాట. వీటికి ఎగ్జాంపుల్స్ ప్లాస్టిక్స్, పాలిథిన్, కెమికల్ ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్, ఇన్సెక్టిసైడ్స్, హెవీ మెటల్స్, ఇండస్ట్రియల్ వేస్ట్ అనమాట. ఈ పొల్యూటెంట్స్ సాయిల్లో అక్యూములేట్ అయ్యి లాంగ్ టర్మ్ డ్యామేజ్కి కాజ్ చేస్తాయి. అసలు ఈ సాయిల్ పొల్యూషన్కి కాజెస్ ఏంటి? సాయిల్ పొల్యూషన్కి మెయిన్ కాజెస్ ఎక్సెసివ్గా కెమికల్ ఫర్టిలైజర్స్ని యూజ్ చేయడం, పెస్టిసైడ్స్ అండ్ ఇన్సెక్టిసైడ్స్ని ఓవర్గా యూజ్ చేయడం, ఇండస్ట్రియల్ వేస్ట్ని సరిగా డిస్పోజ్ చేయకపోవడం, సాలిడ్ వేస్ట్ అండ్ ప్లాస్టిక్స్ని డంపింగ్ చేయడం, మైనింగ్ యాక్టివిటీస్, ఆయిల్ స్పిన్స్, యాసిడ్ రైన్స్ వల్ల కాజెస్ అనమాట. మెయిన్గా హ్యూమన్ నెగ్లిజెన్స్ వల్లే సాయిల్ పొల్యూషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అసలు ఈ సాయిల్ పొల్యూషన్కి సోర్సెస్ ఏంటి అంటే అగ్రికల్చర్ సోర్సెస్, ఇండస్ట్రియల్ సోర్సెస్, అర్బన్ సోర్సెస్ అనమాట మెయిన్గా. దాంట్లో ఫస్ట్ అగ్రికల్చర్ సోర్సెస్ చూసుకుంటే కెమికల్ ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్, హెర్బిసైడ్స్, ఇరిగేషన్ అనేది పొల్యూటెడ్ వాటర్తో ఇవ్వడమే అగ్రికల్చర్ సోర్సెస్ నుంచి వచ్చే పొల్యూషన్కి కారణం. ఇండస్ట్రియల్ సోర్సెస్ నుంచి చూసుకుంటే కెమికల్ ఇండస్ట్రియల్ వేస్ట్, హెవీ మెటల్స్, ఫ్లై యాష్, టాక్సిక్ స్లడ్జ్. అదే అర్బన్ సోర్సెస్ నుంచి చూసుకుంటే డొమెస్టిక్ గార్బేజ్, ప్లాస్టిక్ వేస్ట్, కన్స్ట్రక్షన్ డెబ్రిస్, సీవేజ్ డిస్పోజల్. అసలు ఈ సాయిల్ పొల్యూషన్ వల్ల వచ్చే ఎఫెక్ట్స్ ఏంటి? ఈ సాయిల్ పొల్యూషన్ వల్ల సాయిల్ మీద ఉండే ఎఫెక్ట్స్ ఏంటంటే సాయిల్ ఫెర్టిలిటీ అనేది రెడ్యూస్ అవుతుంది, మైక్రో ఆర్గానిజమ్స్ లాస్ అనేది ఎక్కువగా జరుగుతుంది, సాయిల్ స్ట్రక్చర్ కూడా డ్యామేజ్ అవుతుంది, వాటర్ హోల్డింగ్ కెపాసిటీ చాలా తగ్గుతుంది అనమాట. అండ్ ప్లాంట్స్లో చూసుకుంటే క్రాప్ గ్రోత్ అనేది పూర్గా ఉంటుంది, ఈల్డ్ అనేది రెడ్యూస్డ్గా మనం చూస్తాము,
టాక్సిక్ కెమికల్స్ అబ్జార్ప్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది, ఫుడ్ క్వాలిటీ అనేది కూడా డిగ్రేడ్ అవుతుంది. అదే ఎనిమల్స్ అండ్ హ్యూమన్స్లో చూసుకుంటే పొల్యూటెంట్స్ ఫుడ్ చైన్లో ఎంటర్ అయ్యి బయోమాగ్నిఫికేషన్ జరుగుతుంది అనమాట. ఇక్కడ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి, క్యాన్సర్ రిస్క్ వస్తుంది, కిడ్నీ అండ్ లివర్ ప్రాబ్లమ్స్ వస్తాయి, బర్త్ డిఫెక్ట్స్ని కూడా చూడొచ్చు. అదే ఎన్విరాన్మెంట్ మీద చూసుకుంటే గ్రౌండ్ వాటర్ కంటామినేషన్ జరుగుతుంది, ఎకోసిస్టమ్ అనేది పూర్తిగా ఇంబ్యాలెన్స్ అవుతుంది, బయోడైవర్సిటీని లాస్ అవుతాం, డెజర్టిఫికేషన్ రిస్క్ ఎక్కువగా ఉంటుంది. ఈ సాయిల్ పొల్యూషన్ని ప్రివెంట్ చేసుకునే మెజర్స్ వస్తే ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ని, మెన్యూస్ని ఎక్కువగా యూజ్ చేయడం, కెమికల్ పెస్టిసైడ్స్ని తగ్గించడం, ప్రాపర్గా వేస్ట్ని డిస్పోజల్ రీసైక్లింగ్ చేయడం, ఇండస్ట్రియల్ వేస్ట్ని కరెక్ట్గా రిలీజ్ చేయడం, క్రాప్ రొటేషన్ అండ్ సస్టైనబుల్ ఫార్మింగ్ చేయడం, ప్లాస్టిక్ యూసేజ్ని తగ్గించడం, సాయిల్ టెస్ట్ని అండ్ మానిటరింగ్ చేసుకోవడం. వీటి కోసం గవర్నమెంట్ అండ్ సొసైటీ రోల్ ఏం చేస్తుందంటే స్ట్రిక్ట్ ఎన్విరాన్మెంటల్ లాస్ తీసుకొచ్చింది, పబ్లిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తుంది, ఆర్గానిక్ ఫార్మింగ్ని ప్రమోట్ చేస్తుంది, వేస్ట్ మేనేజ్మెంట్ పాలసీస్ని కూడా తీసుకొచ్చింది అనమాట. నెక్స్ట్ వన్ వాటర్ పొల్యూషన్. వాటర్ పొల్యూషన్ అంటే వాటర్ బాడీస్, రివర్స్, లేక్స్, పాండ్స్, గ్రౌండ్ వాటర్, ఓషన్స్లో హార్మ్ఫుల్ సబ్స్టెన్సెస్ మిక్స్ అవ్వడం వల్ల వాటర్ క్వాలిటీ డిగ్రేడ్ అయ్యి హ్యూమన్స్, ఎనిమల్స్, ప్లాంట్స్ అండ్ ఆక్వాటిక్ లైఫ్ మీద కూడా నెగిటివ్ ఎఫెక్ట్స్ పడ్డాం అనమాట. అంటే వాటర్లో ఉండాల్సిన న్యాచురల్ ప్యూరిటీ అనేది డిస్టర్బ్ అయ్యి డ్రింకింగ్, ఇరిగేషన్, ఆక్వాటిక్ లైఫ్కి అన్సేఫ్ అవ్వడాన్ని వాటర్ పొల్యూషన్ అంటారు. దీంట్లో టైప్స్ ఆఫ్ వాటర్ పొల్యూషన్ చూసుకుంటే ఇది 3 టైప్స్గా క్లాసిఫై చేశారు: ఫిజికల్ పొల్యూటెంట్స్, కెమికల్ పొల్యూటెంట్స్, బయోలాజికల్ పొల్యూటెంట్స్. ఫస్ట్ వన్ ఫిజికల్ పొల్యూటెంట్స్. వాటర్ ఫిజికల్ ప్రాపర్టీస్ని ఎఫెక్ట్ చేస్తాయి ఇవి. దీనికి ఎగ్జాంపుల్స్గా సస్పెండెడ్ సాలిడ్స్, సిల్ట్, శాండ్, ప్లాస్టిక్ పార్టికల్స్, మడ్ అనేది ఎక్కువ చూస్తాం. ఈ పొల్యూటెంట్స్ వల్ల వాటర్ టర్బిడిటీ ఇంక్రీజ్ అవుతుంది అండ్ సన్లైట్ పెనిట్రేషన్ కూడా రెడ్యూస్ అవుతుంది ఇక్కడ. సెకండ్ వన్ కెమికల్ పొల్యూటెంట్స్. వాటర్లో కెమికల్ సబ్స్టెన్సెస్ మిక్స్ అవ్వడం వల్ల ఇది జరుగుతుంది. దీనికి ఎగ్జాంపుల్స్గా ఇండస్ట్రియల్ కెమికల్స్, పెస్టిసైడ్స్, ఫెర్టిలైజర్స్, ఆయిల్ స్పిల్స్, హెవీ మెటల్స్ అంటే మెర్క్యూరీ, లెడ్, ఆర్సెనిక్. ఇవి వాటర్ ఆర్గానిజమ్స్కి టాక్సిక్ ఎఫెక్ట్స్ చూపిస్తాయి. నెక్స్ట్ బయోలాజికల్ పొల్యూటెంట్స్. లివింగ్ ఆర్గానిజమ్స్ వల్ల వాటర్ కంటామినేట్ అవ్వడం. దీంట్లో ఎగ్జాంపుల్స్ బ్యాక్టీరియా, వైరసెస్, ప్రోటోజోవా, ఆల్గి. ఈ పొల్యూటెంట్స్ వల్ల వాటర్ బోర్న్ డిసీజెస్ అనేవి స్ప్రెడ్ అవుతాయన్నమాట. అసలు ఈ వాటర్ పొల్యూషన్కి కాజెస్ ఏంటంటే డిశ్చార్జ్ ఆఫ్ అన్ట్రీటెడ్ సీవేజ్, ఇండస్ట్రియల్ ఎఫ్లూయెంట్స్, అగ్రికల్చర్ రన్ ఆఫ్ అంటే ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్, ఆయిల్ స్పిల్స్, సాయిల్ వేస్ట్ అనేది డంపింగ్ చేయడం, అర్బనైజేషన్, థర్మల్ పొల్యూషన్. మోస్ట్లీ హ్యూమన్ యాక్టివిటీస్ వల్లే వాటర్ పొల్యూషన్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఈ వాటర్ పొల్యూషన్కి సోర్సెస్ చూసుకుంటే 4 టైప్స్ అనమాట. డొమెస్టిక్ సోర్సెస్ నుంచి చూసుకుంటే హౌస్ హోల్డ్ సీవేజ్, డిటర్జెంట్స్, సోప్స్ అండ్ క్లీనింగ్ ఏజెంట్స్. సెకండ్ వన్ ఇండస్ట్రియల్ సోర్సెస్. కెమికల్ ఇండస్ట్రీస్ వేస్టెస్ వల్ల, డైస్, యాసిడ్స్, ఆల్కలీస్, హెవీ మెటల్స్ వల్ల. థర్డ్ వన్ అగ్రికల్చర్ సోర్సెస్. ఎక్సెస్ ఫెర్టిలైజర్స్ని యూజ్ చేయడం వల్ల, పెస్టిసైడ్స్ని యూజ్ చేయడం వల్ల, ఎనిమల్ వేస్ట్ వల్ల. ఫోర్త్ వన్ న్యాచురల్ సోర్సెస్. సాయిల్ ఎరోజన్ జరగడం, వాల్కనిక్ యాక్టివిటీ పెరగడం, ఆర్గానిక్ మ్యాటర్ అనేది డీకంపోజిషన్ వల్ల. అండ్ ఈ వాటర్ పొల్యూషన్ వల్ల ఎఫెక్ట్స్ చూసుకుంటే హ్యూమన్ హెల్త్ మీద ఇవి ఎలా ఎఫెక్ట్ చూపిస్తున్నాయంటే వాటర్ బోర్న్ డిసీజ్ అనేవి ఎక్కువ అవుతాయి. లైక్ కలరా, టైఫాయిడ్, డైసెంటరీ, హెపటైటిస్, స్కిన్ డిసీజెస్, స్టమక్ ఇన్ఫెక్షన్స్. అదే ఆక్వాటిక్ లైఫ్ మీద ఎఫెక్ట్స్ చూసుకుంటే ఫిష్ అనేవి చనిపోతాయి చాలా వరకు. ఆక్సిజన్ డిప్లీషన్ జరుగుతుంది ఇక్కడ, ఆల్గల్ బ్లూమ్స్ వస్తాయి, ఫుడ్ చైన్ అనేది డిస్టర్బ్ అవుతుంది. ఎన్విరాన్మెంట్ చూసుకుంటే యూట్రోఫికేషన్, గ్రౌండ్ వాటర్ కంటామినేషన్ జరుగుతుంది, బయోడైవర్సిటీ అనేది చాలా వరకు తగ్గుతుంది, ఎకోసిస్టమ్ ఇంబ్యాలెన్స్ అవుతుంది. వీటిని మనం ప్రివెంట్ చేయడానికి ప్రాపర్ సీవేజ్ ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఇండస్ట్రియల్ వేస్ట్ని కరెక్ట్గా రిలీజ్ చేయాలి, ఫర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ని తగ్గించాలి, ఆయిల్ స్పిల్స్ని ప్రివెంట్ చేయాలి, సాయిల్ మేనేజ్మెంట్ని చూసుకోవాలి, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఎక్కువ చేయడం, పబ్లిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేయాలి. దీంట్లో గవర్నమెంట్ అండ్ సొసైటీ రోల్ చూసుకుంటే స్ట్రిక్ట్ ఎన్విరాన్మెంట్ లాస్ని, వాటర్ బాడీస్ మానిటరింగ్ చేస్తుంది, క్లీన్ వాటర్ టెక్నాలజీస్ని ప్రమోట్ చేస్తుంది, కమ్యూనిటీ పార్టిసిపేషన్ కూడా ఇంక్లూడ్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ నాయిస్ పొల్యూషన్. నాయిస్ పొల్యూషన్ అంటే ఏంటి? అన్వాంటెడ్, అన్ప్లెజెంట్ ఆర్ ఎక్సెసివ్ సౌండ్ ఎన్విరాన్మెంట్లో స్ప్రెడ్ అవ్వడం వల్ల హ్యూమన్స్, ఎనిమల్స్ మరియు ఎన్విరాన్మెంట్ మీద నెగిటివ్ ఇంపాక్ట్ పడడం. అంటే సౌండ్ ఒక లిమిట్లో ఉంటే యూస్ఫుల్, కానీ అదే సౌండ్ లిమిట్ క్రాస్ అయితే నాయిస్ అయ్యి హెల్త్ ప్రాబ్లమ్స్కి కాజ్ చేస్తుంది అనమాట. సో దీంట్లో మెయిన్గా కొన్ని టైప్స్ ఉన్నాయి. అవే వాటిని 3గా క్లాసిఫై చేశారు: ఇండస్ట్రియల్ నాయిస్, ట్రాఫిక్ నాయిస్, నైబర్హుడ్ నాయిస్. ఇండస్ట్రియల్ నాయిస్ అంటే ఫ్యాక్టరీస్ అండ్ ఇండస్ట్రీస్ నుండి వచ్చే లౌడ్ సౌండ్స్ అనమాట. ట్రాఫిక్ నాయిస్ అంటే వెహికల్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ వల్ల క్రియేట్ అయ్యే నాయిస్. థర్డ్ వన్ నైబర్హుడ్ నాయిస్, డొమెస్టిక్ యాక్టివిటీస్, లౌడ్ మ్యూజిక్, సెలబ్రేషన్స్ వల్ల జరిగేదన్నమాట. అసలు ఈ నాయిస్ పొల్యూషన్కి సోర్సెస్ చూసుకుంటే నాయిస్ పొల్యూషన్ అనేది మెయిన్గా 4 కేటగిరీస్గా డివైడ్ చేశారు వాటిని: ట్రాన్స్పోర్ట్ సోర్సెస్, ఇండస్ట్రియల్ సోర్సెస్, సోషల్ అండ్ డొమెస్టిక్ సోర్సెస్, న్యాచురల్ సోర్సెస్ అన్నమాట. ఫస్ట్ వన్ ట్రాన్స్పోర్టేషన్ సోర్సెస్. ఇందులో రోడ్ ట్రాఫిక్,
రైల్వేస్, ఎయిర్ క్రాఫ్ట్ నాయిస్ని ఎక్కువగా మనం చూస్తాం. ఇండస్ట్రియల్ సోర్సెస్లో హెవీ మిషనరీ, ఫ్యాక్టరీస్, జనరేటర్స్, కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ వల్ల చూస్తాం. థర్డ్ వన్ సోషల్ అండ్ డొమెస్టిక్ సోర్సెస్. దీంట్లో లౌడ్ స్పీకర్స్, టెలివిజన్, మ్యూజిక్ సిస్టమ్స్, హౌస్ హోల్డ్ అప్లియన్సెస్, ఫెస్టివల్, సెలబ్రేషన్, ఫైర్ క్రాకర్స్ వీటి వల్ల చూస్తాం. అండ్ ఫోర్త్ వన్ న్యాచురల్ సోర్సెస్. దీంట్లో మెయిన్గా థండర్, వాల్కనిక్ ఎరప్షన్స్, స్ట్రాంగ్ విండ్స్ వల్ల చూస్తామన్నమాట. కాజెస్ ఆఫ్ నాయిస్ పొల్యూషన్. వీటి వల్ల మెయిన్ కాజెస్ ఏంటి అంటే ర్యాపిడ్ అర్బనైజేషన్, ఇంక్రీజ్ ఇన్ వెహికల్స్, ఇండస్ట్రియలైజేషన్, పాపులేషన్ గ్రోత్, అవేర్నెస్ లేకపోవడం, పూర్ టౌన్ ప్లానింగ్ అనమాట. అండ్ ఈ నాయిస్ పొల్యూషన్ వల్ల వచ్చే ఎఫెక్ట్స్ చూసుకుంటే హ్యూమన్ హెల్త్ మీద చాలా ఎఫెక్ట్స్ ఉన్నాయి. హియరింగ్ లాస్, హెడేక్, స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ, స్లీప్ డిస్టర్బెన్స్, హై బ్లడ్ ప్రెషర్, రెడ్యూస్డ్ కాన్సన్ట్రేషన్. లాంగ్ టర్మ్ ఎక్స్పోజర్ వల్ల పర్మనెంట్ హియరింగ్ డ్యామేజ్ కూడా జరగవచ్చు అనమాట. అదే పిల్లల మీద చూసుకుంటే లెర్నింగ్ ప్రాబ్లమ్స్, పూర్ మెమరీ, రెడ్యూస్డ్ అటెన్షన్ స్పాన్ అనేది ఉంటుంది. ఎనిమల్స్లో చూసుకుంటే కమ్యూనికేషన్ డిస్టర్బెన్స్ జరుగుతుంది, మైగ్రేషన్ ప్యాటర్న్స్ చేంజ్ అవుతాయి, స్ట్రెస్ అనేది వాటికి కూడా ఎక్కువ అవుతుంది, రీప్రొడక్షన్ అనేది తగ్గిపోతుంది. ఎన్విరాన్మెంట్లో చూసుకుంటే ఎకోసిస్టమ్ ఇంబ్యాలెన్స్ అవుతుంది, వైల్డ్ లైఫ్ బిహేవియర్ కూడా చాలా చేంజ్ అవుతుంది అనమాట. ఈ నాయిస్ని ఎలా మెజర్ చేస్తారంటే నాయిస్ని డెసిబెల్స్, డీబీ యూనిట్లో మెజర్ చేస్తారు. 0 to 30 డెసిబెల్స్ ఉంటే అది సైలెంట్ జోన్, 30 to 60 డెసిబెల్స్ ఉంటే నార్మల్ జోన్, 60 to 90 డెసిబెల్స్ ఉంటే హార్మ్ఫుల్, అబవ్ 90 డెసిబెల్స్ ఉంటే అది చాలా డేంజరస్ జోన్ అనమాట. వీటిని ప్రివెంట్ చేసుకోవడానికి మనం అన్నెసరీ హాంకింగ్ అంటే సౌండ్స్ తగ్గించడం, సైలెన్సర్స్ని కార్స్లో యూజ్ చేయడం, ఇండస్ట్రీస్లో వచ్చే సౌండ్ ప్రూఫింగ్ని వాడడం, రెస్ట్రిక్ట్ చేయడం, లౌడ్ స్పీకర్స్ని, ఫైర్ క్రాకర్స్ని వాటిని రెస్ట్రిక్ట్ చేయడం, ట్రీ ప్లాంటేషన్స్ ఎక్కువ చేయడం, ఎందుకంటే అవే ఎక్కువ సౌండ్ బ్యారియర్స్ లాగా న్యాచురల్గా వర్క్ చేస్తాయన్నమాట. ప్రాపర్ జోనింగ్ ఏరియాస్ని క్రియేట్ చేయడం, పబ్లిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేయడం. దీంట్లో గవర్నమెంట్ అండ్ సొసైటీ రోల్ చూసుకుంటే స్ట్రిక్ట్ నాయిస్ కంట్రోల్ లాస్ అనేవి ఉన్నాయి, మానిటరింగ్ నాయిస్ లెవెల్స్, సైలెంట్ జోన్స్ నియర్ హాస్పిటల్స్ అండ్ స్కూల్స్, సిటిజన్ రెస్పాన్సిబిలిటీ కూడా ఉందన్నమాట. నాయిస్ పొల్యూషన్ అనేది కనిపించదు కానీ మ్యాక్సిమం డ్యామేజ్ చేస్తుంది. హెల్తీ మైండ్ అండ్ హెల్తీ బాడీ కోసం సైలెంట్ ఎన్విరాన్మెంట్ చాలా ఇంపార్టెంట్. సో నాయిస్ని కంట్రోల్ చేయడం మనందరి రెస్పాన్సిబిలిటీ అనమాట. రేడియో యాక్టివ్ పొల్యూషన్. రేడియో యాక్టివ్ పొల్యూషన్ అంటే ఎన్విరాన్మెంట్లో రేడియో యాక్టివ్ సబ్స్టెన్సెస్ అంటే రేడియేషన్ ఎమిటింగ్ మెటీరియల్స్ ఉంటాయి కదా, అవి రిలీజ్ అవ్వడం వల్ల ఎయిర్, వాటర్, సాయిల్ అండ్ లివింగ్ ఆర్గానిజమ్స్ మీద హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ పడడం. అంటే రేడియో యాక్టివ్ మెటీరియల్స్ నుండి వచ్చే అయోనైజింగ్ రేడియేషన్ సెల్స్ని డ్యామేజ్ చేసి సీరియస్ హెల్త్ ప్రాబ్లమ్స్ కాజ్ చేస్తుందన్నమాట. దీంట్లో 3 టైప్స్ ఆఫ్ రేడియేషన్ మనం చూస్తామన్నమాట. ఆల్ఫా, బీటా, గామా. ఆల్ఫా రేడియేషన్ అంటే హెవీ పార్టికల్స్ షార్ట్ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తాయి, బాడీలో ఎంటర్ అయితే ఇవి చాలా డేంజరస్. సెకండ్ వన్ బీటా రేడియేషన్, మీడియం పెనిట్రేషన్ పవర్ ఉంటుంది, వీటికి స్కిన్ అండ్ టిష్యూస్ని డ్యామేజ్ చేస్తాయి. గామా రేడియేషన్ వచ్చి హై ఎనర్జీ రేడియేషన్ అనమాట. ఇది వెరీ హై పెనిట్రేషన్ పవర్ ఉంటుంది, చాలా డేంజరస్ ఫామ్ అనమాట గామా అనేది. నెక్స్ట్ సోర్సెస్ ఆఫ్ రేడియో యాక్టివ్ పొల్యూషన్. దీనికి మెయిన్ సోర్సెస్ 2 అనమాట, న్యాచురల్ సోర్సెస్, మ్యాన్ మేడ్ సోర్సెస్. న్యాచురల్ సోర్సెస్లో కాస్మిక్ రేస్, రేడియో యాక్టివ్ మినరల్స్, యురేనియం, థోరియం, రాడమ్ గ్యాస్, రాక్స్ అండ్ సాయిల్. ఈ సోర్సెస్ అనేవి నేచర్లో న్యాచురల్గా ఉంటాయి. నెక్స్ట్ వన్ మ్యాన్ మేడ్ సోర్సెస్. ఇందులో న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్, న్యూక్లియర్ వెపన్ టెస్టింగ్, మెడికల్ యూజెస్, ఇండస్ట్రియల్ రేడియో యాక్టివ్ వేస్ట్, రీసెర్చ్ ల్యాబొరేటరీస్ అనేవి ఉంటాయి. అసలు ఈ రేడియో యాక్టివ్ పొల్యూషన్కి కాజెస్ వచ్చి న్యూక్లియర్ యాక్సిడెంట్స్ అంటే రియాక్టర్ ఏమైనా లీకేజ్ అవ్వడం, ఇంప్రాపర్ డిస్పోజల్ ఆఫ్ రేడియో యాక్టివ్ వేస్ట్, న్యూక్లియర్ వెపన్ టెస్టింగ్స్లో కానివ్వండి, మైనింగ్ అండ్ ప్రాసెసింగ్ ఆఫ్ రేడియో యాక్టివ్ మినరల్స్ కానివ్వండి, ల్యాక్ ఆఫ్ సేఫ్టీ మెజర్స్ అనమాట. అండ్ దీని యొక్క ఎఫెక్ట్స్ ఏంటంటే హ్యూమన్ హెల్త్ మీద చాలా ఎఫెక్ట్స్ చూపిస్తున్నాయి. క్యాన్సర్, జెనెటిక్ మ్యూటేషన్స్, బర్త్ డిఫెక్ట్స్, హెయిర్ లాస్, స్కిన్ బర్న్స్, వీక్ ఇమ్యూన్ సిస్టమ్. లాంగ్ టర్మ్ ఎక్స్పోజర్ వల్ల డెత్ రిస్క్ కూడా ఉంటుంది ఇక్కడ. అదే ప్లాంట్స్ మీద చూసుకుంటే గ్రోత్ అనేది రెడ్యూస్ అయిపోతుంది, లీఫ్ అబ్నార్మాలిటీస్ చూడొచ్చు, రిప్రొడక్షన్ అనేది రెడ్యూస్ అవుతుంది. ఎనిమల్స్లో చూసుకుంటే జెనెటిక్ డిఫెక్ట్స్, రెడ్యూస్డ్ ఫర్టిలిటీ, పాపులేషన్ డిక్లైన్ అవుతుంది అనమాట. అదే ఎన్విరాన్మెంట్ చూసుకుంటే సాయిల్ అండ్ వాటర్ కంటామినేషన్, లాంగ్ టర్మ్ ఎన్విరాన్మెంటల్ డ్యామేజ్, ఎకోసిస్టమ్ ఇంబ్యాలెన్స్గా ఉంటుంది. అండ్ రేడియో యాక్టివ్ సబ్స్టెన్సెస్ హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్ పర్సిస్ట్ అవుతాయి అన్నమాట. దీన్ని ఎలా మెజర్ చేస్తారంటే సీవర్ట్, ఎస్వి, గ్రే, జీవై. హయ్యర్ వాల్యూస్ అంటే హయ్యర్ డేంజర్ అనమాట. వీటి కోసం ప్రివెంటివ్ మెజర్స్ కూడా ఉన్నాయి. ఈ రేడియో యాక్టివ్ పొల్యూషన్ని తగ్గించడానికి సేఫ్ డిజైన్ ఆఫ్ న్యూక్లియర్ రియాక్టర్స్, ప్రాపర్ రేడియో యాక్టివ్ వేస్ట్ మేనేజ్మెంట్, డీప్ అండర్గ్రౌండ్ స్టోరేజ్, స్ట్రిక్ట్ సేఫ్టీ ప్రోటోకాల్స్ని తీసుకోవడం, రెగ్యులర్గా మానిటర్ చేసుకోవడం, ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ని యూజ్ చేయడం, ఇంటర్నేషనల్ రెగ్యులేషన్స్ని ఫాలో అవ్వాలన్నమాట. దీంట్లో గవర్నమెంట్ అండ్ ఇంటర్నేషనల్ బాడీస్ యొక్క రూల్ ఎలా ఉందంటే న్యూక్లియర్ సేఫ్టీ లాస్ని తీసుకొచ్చాయి. అండ్ IAEA ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ గైడ్లైన్స్ కొన్ని ఇచ్చిందనమాట. ఎమర్జెన్సీ ప్రిపేర్డ్నెస్, పబ్లిక్ అవేర్నెస్ కూడా ఉండాలని. సో రేడియో యాక్టివ్ పొల్యూషన్ అనేది
విజిబుల్ కాదు, కానీ ఎఫెక్ట్స్ మాత్రం చాలా డేంజరస్గా లాంగ్ లాస్టింగ్గా ఉంటాయి. సో న్యూక్లియర్ ఎనర్జీని యూజ్ చేస్తున్నప్పుడు మ్యాక్సిమం కేర్ అండ్ రెస్పాన్సిబిలిటీ అవసరం. సేఫ్ టెక్నాలజీ ప్లస్ స్ట్రిక్ట్ రూల్స్ ఉంటేనే రేడియో యాక్టివ్ పొల్యూషన్ని మనం కంట్రోల్ చేయొచ్చు అనమాట. లాస్ట్ వన్, థర్మల్ పొల్యూషన్. థర్మల్ పొల్యూషన్ అంటే వాటర్ బాడీస్ టెంపరేచర్ అబ్నార్మల్గా ఇంక్రీజ్ లేదా డిక్రీజ్ అవ్వడం వల్ల వాటర్ క్వాలిటీ చేంజ్ అయ్యి ఆక్వాటిక్ ఆర్గానిజమ్స్ అండ్ ఎకోసిస్టమ్ మీద నెగిటివ్ ఇంపాక్ట్ పడడం. అంటే ఇండస్ట్రీస్ అండ్ పవర్ ప్లాంట్స్ నుండి వచ్చే హాట్ వాటర్ రివర్స్, లేక్స్, సీస్లో కలవడం వల్ల వాటర్ టెంపరేచర్ సడన్గా మారిపోవడం వల్ల థర్మల్ పొల్యూషన్ చూస్తాం మనం. దీనికి సోర్సెస్ వస్తే దీనికి మెయిన్గా సోర్సెస్ థర్మల్ పవర్ ప్లాంట్స్, న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్, ఇండస్ట్రియల్ సోర్సెస్, డొమెస్టిక్ అండ్ అర్బన్ సోర్సెస్ అనమాట. 4 టైప్స్. దీంట్లో ఫస్ట్ వన్ థర్మల్ పవర్ ప్లాంట్స్. ఇందులో ఎలక్ట్రిసిటీ జనరేషన్ ప్రాసెస్లో వాటర్ని కూలింగ్ పర్పస్కి యూజ్ చేస్తారు. ఆ వాటర్ హీట్ అయ్యాక హాట్ వాటర్ని డైరెక్ట్గా రివర్స్ అండ్ లేక్స్లో రిలీజ్ చేస్తారు. సెకండ్ వన్, న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్. న్యూక్లియర్ రియాక్టర్స్లో టెంపరేచర్ చాలా హైగా ఉంటుంది. కూలింగ్ కోసం వాటర్ని యూజ్ చేసి హీటెడ్ వాటర్ని వాటర్ బాడీస్లో డిశ్చార్జ్ చేస్తారు. థర్డ్ వన్, ఇండస్ట్రియల్ సోర్సెస్. స్టీల్ ప్లాంట్స్, కెమికల్ ఇండస్ట్రీస్, రిఫైనరీస్, పేపర్ అండ్ టెక్స్టైల్ ఇండస్ట్రీస్. ఈ ఇండస్ట్రీస్ నుండి వచ్చే హాట్ ఎఫ్లూయెంట్స్ థర్మల్ పొల్యూషన్కి కాజ్ చేస్తాయి. ఫోర్త్ వన్, డొమెస్టిక్ అండ్ అర్బన్ సోర్సెస్. హాట్ వేస్ట్ వాటర్ ఫ్రమ్ సిటీస్, సీవేజ్ వాటర్ అనమాట ఇది. అసలు ఈ థర్మల్ పొల్యూషన్కి కాజెస్ ఏంటంటే ఎక్సెసివ్ ఇండస్ట్రియలైజేషన్, ఇంక్రీజ్డ్ డిమాండ్ ఫర్ ఎలక్ట్రిసిటీ, ప్రాపర్ కూలింగ్ సిస్టమ్స్ లేకపోవడం, డైరెక్ట్ డిశ్చార్జ్ ఆఫ్ హాట్ వాటర్, పూర్ ఎన్విరాన్మెంటల్ రెగ్యులేషన్స్ అనమాట. టైప్స్ ఆఫ్ థర్మల్ పొల్యూషన్. థర్మల్ పొల్యూషన్ని మెయిన్గా 2 టైప్స్గా క్లాసిఫై చేశారు. ఇంక్రీజ్ ఇన్ వాటర్ టెంపరేచర్, డిక్రీజ్ ఇన్ వాటర్ టెంపరేచర్. ఇంక్రీజ్ ఇన్ వాటర్ టెంపరేచర్లో ఇది మోస్ట్ కామన్ టైప్ అనమాట. హాట్ ఎఫ్లూయెంట్స్ వల్ల వాటర్ టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది. సెకండ్ వన్, డిక్రీజ్ ఇన్ వాటర్ టెంపరేచర్. డ్యామ్స్ నుండి కోల్డ్ వాటర్ రిలీజ్ అయితే ఆక్వాటిక్ లైఫ్కి షాక్ క్రియేట్ అవుతుందన్నమాట. అసలు ఈ థర్మల్ పొల్యూషన్ వల్ల వచ్చే ఎఫెక్ట్స్ ఏంటంటే ఆక్వాటిక్ లైఫ్ మీద డిజాల్వ్డ్ ఆక్సిజన్ అనమాట రెడ్యూస్ అయిపోతుంది. అది ఫిష్ సఫకేషన్ అయ్యి కొన్నిసార్లు చనిపోతాయి కూడా. మెటబాలిజం రేట్ అనేది పెరిగిపోతుంది. రీప్రొడక్టివ్ సైకిల్స్ అనేవి డిస్టర్బ్ అవుతాయి అన్నమాట. ఎఫెక్ట్స్ ఆన్ ఎకోసిస్టమ్ మీద స్పీసీస్ అనేవి కంపోజిషన్ చేంజ్ అయిపోతుంది. సెన్సిటివ్ స్పీసీస్ అనేవి చనిపోతాయి అన్నమాట. ఇన్వేసివ్ స్పీసీస్ డామినెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. వాటర్ క్వాలిటీ మీద ఆల్గల్ బ్లూమ్స్ అనేవి ఎక్కువ అవుతాయి. వాటర్ స్మెల్ అండ్ టేస్ట్ అనేది చేంజ్ అవుతుంది. ఓవరాల్గా వాటర్ క్వాలిటీ అనేది డిగ్రేడ్ అవుతుంది అనమాట. థర్మల్ షాక్. సడన్ టెంపరేచర్ చేంజ్ వల్ల ఆక్వాటిక్ ఆర్గానిజమ్స్ ఎక్స్పీరియన్స్ చేసే స్ట్రెస్ కండిషన్ని థర్మల్ షాక్ అంటారు. ఇది ఫిష్ పాపులేషన్ మీద సివియర్గా ఇంపాక్ట్ చూపిస్తుంది అనమాట. దీనికోసం కొన్ని ప్రివెంటివ్ మెజర్స్ ఉన్నాయి. కూలింగ్ టవర్స్ని యూజ్ చేయడం, కూలింగ్ పాండ్స్ని యూజ్ చేయడం, కూలింగ్ వాటర్ని రీసైక్లింగ్ చేయడం, ప్రాపర్ ట్రీట్మెంట్ డిశ్చార్జ్ చేసే ముందు ఇవ్వడం, యూజ్ ఆఫ్ క్లోజ్డ్ లూప్ కూలింగ్ సిస్టమ్, స్ట్రిక్ట్ ఎన్విరాన్మెంట్ లాస్ని ఫాలో అవ్వడం అనమాట. దీంట్లో గవర్నమెంట్ అండ్ ఇండస్ట్రీస్ రోల్ వచ్చి టెంపరేచర్ స్టాండర్డ్స్ని ఫిక్స్ చేయడం, రెగ్యులర్గా మానిటర్ చేయడం, ఇండస్ట్రీస్ అకౌంటబిలిటీగా ఉండడం, సస్టైనబుల్ ఎనర్జీ ప్రాక్టీసెస్ని ఫాలో అవ్వాలన్నమాట. అండ్ ఈ థర్మల్ పొల్యూషన్ అనేది ఆక్వాటిక్ లైఫ్కి సైలెంట్ కిల్లర్లా వర్క్ చేసి డ్యామేజ్ చేస్తుంది. పవర్ జనరేషన్ అవసరమే, కాకపోతే ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. బ్యాలెన్స్డ్ అప్రోచ్ ఫాలో అయితే మాత్రమే థర్మల్ పొల్యూషన్ని మనం కంట్రోల్ చేయొచ్చు. సో ఇక్కడితో ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ అండ్ టైప్స్ ఆఫ్ పొల్యూషన్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.